హలో గైస్ ఎలా ఉన్నారు? నేనైతే లిటిల్ ఓకే అని చెప్పొచ్చు. నాకు తెలిసి నా వాయిస్‌లోనే అర్థమైతుందేమో. నాకైతే కోల్డ్ ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనమాట. యాక్చువల్‌గా ఇదైతే నిన్న షూట్ చేసిందనమాట. మీకు కంప్లీట్‌గా రెసిపీ చూపిద్దామని ఈ వ్లాగ్‌లో యాడ్ చేసిన. అయితే ఇవి జొన్నలు 2 కప్స్ ఆఫ్ జొన్నలైతే తీసేసుకున్నా. అండ్ ఇదొచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టుకుంటున్నా అనమాట. అంటే ఇవాళ మార్నింగ్ జొన్నలు నానబెడితే ఆఫ్టర్‌నూన్ అట్లా పప్పు నానబెట్టుకోవాలి. అండ్ నైట్‌కి మనము నార్మల్‌గా దోస పిండి ఎట్లయితే గ్రైండ్ చేసుకుంటామో అట్లా గ్రైండ్ చేసేసుకోవచ్చనమాట. సేమ్ దోస పిండికి ఎట్లయితే రేషియోస్ ఉంటాయో దీనికి కూడా అంతే. జస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ప్లేస్‌లో 2 గ్లాసెస్ ఆఫ్ జొన్నలు తీసుకున్న, 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకోవచ్చు. అండ్ నైట్‌కి ఇంక నానబెట్టుకున్నవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా జొన్నలు సెపరేట్‌గా గ్రైండ్ చేయాలి. పప్పు సెపరేట్‌గా గ్రైండ్ చేయాలి. ఎందుకంటే జొన్నలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఎక్కువనే టైం పడతది. మళ్ళీ 2 కలిపి గ్రైండ్ చేస్తే పప్పు గ్రైండ్ అయిపోతది గానీ, జొన్నలు ఇట్లా బరకగా ఇట్లా తగులుతూ ఉంటదనమాట దోస అంతా. అందుకే జొన్నలు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు గ్రైండ్ చేసుకుంటే స్మూత్‌గా ఇంక పేస్ట్ లాగొస్తది. అండ్ చూస్తే బ్యాటర్ అసలు పొంగనే పొంగలేదు. యాక్చువల్‌గా నేను ఈ మధ్య దోస, ఇడ్లీ ఇట్లాంటివి ఏం చేయకపోవడానికి రీజన్ అదే అనమాట. చాలా చల్లగుండడం వల్ల పిండి పులవట్లేదు. దానివల్ల దోసలు కూడా కరెక్ట్‌గా రావట్లేదనమాట. ఇట్లా అయితుందని జెప్పేసి ఇంకెన్ని రోజులని తినకుండా ఉంటాము అని ఇవాళ నానబెడితే ఇంకా అసలకే పులవలేదు అని జెప్పొచ్చు. ఇంకా వాటర్‌లో అయితే కొంచెం కలిపేసుకుంటున్నా బ్యాటర్‌నయితే. అసలైతే ఈ దోసలు నార్మల్ దోసలు ఎట్లా ఉంటాయో అట్లనే వస్తాయి. కాకపోతే ఇవాళ ఎందుకో తెలీదు గానీ బ్యాటర్ పులవలేదో దాని వల్లనో ఆర్ ఎల్స్ నేను పాన్‌ని మంచిగా సీజనింగ్ చేయకపోవడం వల్లనో నాకు తెలీదు గానీ దోసలైతే సరిగ్గా రాలేవు. చాలా టైం తీసుకున్నది అవి అవ్వడానికి. ఇంకా చట్నీ కోసము అని జెప్పేసి పల్లీలైతే రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఉప్పు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నా. సింపుల్‌గా ఇట్లా చేసేస్తా అనమాట. ఇంకొక విధంగా గూడా చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తే అది ఇంకొక టేస్ట్ లాగుంటది. ఇంకా క్విక్‌గా అయిపోవాలి అని జెప్పేసేసి ఓన్లీ 3 యాడ్ చేసి అయితే చట్నీ చేస్తా అనమాట. అండ్ ఈ పాన్ వచ్చేసి కాస్ట్ ఐరన్ పాన్ అనమాట. రాక్ కంపెనీ ఆర్ఓసీకేది. అయితే ఇది మంచిగా సీజన్‌డే ఉంటది. అండ్ మంచిగానే వస్తది దోస. అయితే ఇది వాడక చాలా రోజులయిపోతున్నది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పాన్ మీద ఇంకొక ఐరన్ పాన్ పెట్టడం వల్ల రస్ట్ అయిందనమాట మధ్యలో. ఇంకా అదంతా క్లీన్ అయితే చేసేసిన మంచిగా గానీ ఐ డోంట్ నో వై మంచిగా ఇంకా అంటే మంచిగా ఆనియన్స్‌ని ఇట్లా కట్ చేసేసుకొని ఫుల్‌గా ఆయిల్ ఏసుకొని ఆ పాన్ మీద రోస్ట్ చేసుకుంటే సీజనింగ్ అయితది. నేను అట్లా ఏం చేయలేదు. జస్ట్ ఆయిల్ ఏసేసి ఆనియన్ తోటి సీజనింగ్ చేసేసినా అనమాట. సో, దోసలైతే పర్ఫెక్ట్‌గా రాలేదు. అంటే ఇట్లా స్మూత్‌గా బయటికి రాలేదనమాట. కొంచెం ఇట్లా దానికి పాన్‌కి అతుక్కుపోయిందనమాట. అసలు ఫస్ట్ 2 దోసలైతే అస్సలకే రాలేవు. మొత్తం గీకాల్సొచ్చిందనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళా మంచిగా సీజనింగ్ చేసిన ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా వాటర్ చల్లేసి దాన్ని పాన్‌ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఫుల్‌గా ఆయిల్ ఏసుకొని చేసుకున్నా. అప్పుడు ఈ మాత్రమన్నా వచ్చింది. నాకు తెలిసి ఇంకొకసారి మంచిగా ఆనియన్స్ తోటైతే సీజనింగ్ చేసుకుంటే మళ్ళా నార్మల్‌గా అయిపోతది పాన్. ఇంతకుముందయితే చాలా మంచిగా వచ్చుండే అసలైతే. ఎందుకంటే అప్పుడు మంచిగా రెగ్యులర్‌గా యూజ్ చేస్తుండే. ఈ మధ్య అసలు ఆల్మోస్ట్ 1 ½ మంత్ అయిపోతుందేమో పాన్ యూజ్ చేయక. సో, దానివల్ల సీజనింగ్ పోయినట్టున్నది. అసలైతే ఇలా జొన్నతోటి దోస చేసుకున్నప్పటి నుంచి నార్మల్ దోసనే చేయలేదు. ఈజీగా 1 ఇయర్ అయిపోతుందేమో నేను నార్మల్‌గా రైస్ తోటి దోస చేయాలి అనుకుంటే ఇట్లనే చేస్తున్నా. ఆర్ ఎల్స్ పెసరట్టు తోటి దోస చేస్తున్నా. ఆర్ ఎల్స్ ఇది శనగలుంటాయి గదా! ఆ శనగలతోటి దోస చేస్తున్నా. కానీ ఇట్లా నార్మల్‌గా అయితే రైస్ తోటయితే అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను చేయలేదన్నట్టే నాకు గుర్తున్నది. అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక వీడియోకి షూట్ చేసుకుందాము అని జెప్పేసి అయితే రెడీ అయిపోయినా అనమాట. ఇది వీడియో వచ్చేసి స్ట్రాబెర్రీ యోగర్ట్ తోటి చేసిన డెజర్ట్ అనమాట. అసలు ఎంత యమ్మీగుందో అండ్ డు యూ బిలీవ్ అసలు దీంట్లో ఏమంటే ఏమి షుగర్ లేదు. ఏమీ లేదు. చాలా హెల్తీ డెజర్ట్ అని చెప్పొచ్చు. మస్తు అనిపించిందనమాట. ఎవరైతే స్ట్రాబెర్రీస్ లవ్ చేస్తారో వాళ్ళకైతే ఫుల్ టు నచ్చుతదనైతే నాకనిపించింది. మెయిన్‌గా నాకు స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసినా అనమాట. దాని తర్వాత వచ్చేసి కాఫీ బ్రౌనీ అనమాట ఇదొచ్చేసి. అయితే నాకు హైదరాబాద్‌లో నా ఫేవరెట్ కేఫ్ రోస్టరీ అనమాట. అక్కడ బ్రౌనీ బ్లెండ్ కాఫీ అని ఒకటి దొరుకుతది. కోల్డ్ కాఫీ. అది ఎంత ఇష్టమంటే ఎవ్రీ టైమ్ హైదరాబాద్ పోయినప్పుడల్లా అదైతే తాగేసొస్తా.
అంటే ఈజీగా ఒక 2, 3 టైమ్స్‌లో అయితే ఒక్కసారన్నా అని అదైతే అది ఆగేసొస్తా అనమాట. అంత డెలీషియస్‌గా ఉంటది. అండ్ మెయిన్‌గా ఆ రోస్టరీలో ఉండే వాళ్ళ కాఫీ బీన్స్ చాలా బావుంటాయి. నాకు ఫుల్ ఇష్టము. అయితే నేను గూడా ఇంట్లో అయితే ట్రై జేసిన. ఆల్‌మోస్ట్ నేను క్రాక్ జేసినట్టే అని అనిపిచ్చింది. కొన్ని చేంజెస్ జేయొచ్చు అని అనిపిచ్చిందనమాట. మళ్ళీ ఇంకొకసారి నేనది ట్రై జేసినప్పుడు ఆ చేంజెస్ ఏంటో అనేది జెప్తా. ఇంకా అది తిన్న తర్వాతయితే మళ్ళా కొంచెం వర్క్ అయితే చేసుకున్న తర్వాత లంచ్ టైమ్ అయిపోయింది. అసలు ఏంటో నేను ఇన్ని గానం అయితే స్వీట్స్ తిననే తినను. ఈ వీడియోస్ వల్ల అయితే స్వీట్స్ తినాల్సొస్తుంది. అండ్ మెయిన్‌గా చిన్న చిన్న క్వాంటిటీసే చేస్తున్నా. అండ్ ఇంకా ఈ మధ్య అయితే పక్కా హెల్తీగానే డెజర్ట్స్ చేద్దాము అనైతే అనుకుంటున్నా అనమాట. అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ తిన్న తర్వాత నేను ఏమంటే ఏం రికార్డ్ చేయలేదు. అయితే ఇది పిండి పులవలేదని చెప్పినా గదా! అయితే బయటనే పెట్టేసినా అనమాట. అది మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. అండ్ నైట్‌కి దోస యేసుకున్నా అనమాట. దోస విత్ ఆలు కర్రీ అన్నట్టు. అసలైతే ఇది ఇంత షార్ట్‌గా వీడియో తీసినా అని నాకు గూడా తెలియలేదనమాట. లంచ్ తిన్న తర్వాత ఫుల్లు వర్క్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను ఇవాళ వాకింగ్ గూడా ఎళ్ళలేదనమాట. దానివల్ల ఏమీ రికార్డ్ చేయడానికి లేకుండే ఓన్లీ నేను తినే టైంలోనే రికార్డ్ జేసినా. ఇలా దోస బ్యాటర్ ఉంటే అయితే నేను మార్నింగ్ మోస్ట్‌లీ ఒకటే దోస తింటా. ఇంకా నైట్ వచ్చేసి ఏ కర్రీ ఉన్నా గానీ ఒక 2 దోస యేసుకొనైతే తినేస్తా. మంచిగా లైట్‌గా గూడా అనిపిస్తూ ఉంటది. ఇంకా ఇవాళైతే తిన్న తర్వాత గూడా వర్క్ జేసుకునే పనుందనమాట. అందుకే ఇంకా తిన్న తర్వాత ఇంగ కాసేపయితే వర్క్ జేసేసుకున్నా. టైమ్ టు టైమ్ వర్క్ అయిపోతే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది. నాకైతే వర్క్ చేయకపోతే స్ట్రెస్ ఒస్తది. వర్క్ చేస్తే స్ట్రెస్ రాదు అన్నమాట. అట్లుంటది. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.